సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ అది పెరగని వేగమే పంచ అదరని పెను ధైర్యమే పంచ పెదవించిన మౌనమే పంచ పదునగు ఆలోచనే పంచ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదమే యుద్ధముగా ఎక్కువ చూడగనే కాంతి. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుం వెల్కమ్ యు టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ మోస్ట్ కాస్టెస్ట్ మైక్రోన్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నా షో న ఇష్టం పవర్ బై టిఎస్ఎస్ టైగర్ సుపారై. జనరల్ గా నేను రాంగానే అరిచారు అంటే మీరు నన్ను లవ్ చేస్తున్నారు, కానీ ఇది ఒరిజినల్ డూప్లికేట్ గా తెలియాలి అంటే ముందు అసలు ఒరిజినల్ లవ్ అంటే ఏంటి, డూప్లికేట్ లవ్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. నాన్న షర్టు ప్యాంటు హ్యాంగర్ కి ఇచ్చి అక్కడ తగిలిచండ్రా అన్నాడు అనుకో, మీరు తీసుకెళ్లి తగిలిస్తారు, అది ఒరిజినల్ లవే. అని తగిలిద్దామని అనుకునే లోపే ప్యాంట్ నుంచి 1000 రూపాయలు దొబ్బేశారు అనుకో, అది డూప్లికేట్ లవ్. చదువు ఆపేసి మరి ఒక అమ్మాయిని చూస్తారు, అది డూప్లికేట్ లవ్ అబ్బాయి. కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని చదువుకునేకుండా ఆ అమ్మాయి చదువుకుంటున్నానుకో, ఆ అమ్మాయికి చదువు మీద ఉన్నది ఒరిజినల్ లవ్. చూసారా, మనం వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళు వావా అంటున్నారు. ఇప్పుడు ఆంటీ కత్తిలాగా ఉంది అని అన్నారు అనుకో, అది డూప్లికేట్ లవ్ రా ఖచ్చితంగా. పాపం అంకుల్ ఆంటీని ఎలా భరిస్తున్నాడు అని అనుకుంటే అంకుల్ మీద ఉన్నది మనది ఒరిజినల్ లవ్. ఇంటర్వ్యూకి జనరల్ గా అది ఫ్రెండ్షిప్ లో బాగా జరుగుతుంది. వాడి డ్రెస్ మీకు ఇచ్చి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళరా అని అన్నాడు అనుకో, అది ఒరిజినల్. కానీ వాడు షాపింగ్ వెళ్తే మీ పర్స్ తీసుకెళ్ళాడు అనుకో, అది డూప్లికేట్ లవ్. అంటే మీకు కూడా అది అలవాటు కదా. బేసిక్ గా ఆడవాళ్ళకి మొగుళ్ళ మీద డూప్లికేట్ లవ్ ఉంటుంది, సీరియల్స్ మీద ఒరిజినల్ లవ్. ఎలా అని చెప్పనా, వీడు నానా కష్టాలు పడి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు, ఇంటికి రాగానే ఏంటి విషయాలు అనగానే సరేలకి యాక్సిడెంట్ అండి, సరేలే అనుకుని వీడెళ్ళి ఇగో మొహంకాలు చేతి కాడికి వచ్చాను నేను టిఫిన్ పెట్టాను, సరేలకి ఆకలి లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే మీకు టిఫినా అమ్మ ఇది ఎక్కడ సరరా, సరే కాఫీ, అక్కడ తనకు వాటర్ కూడా లేదండి, అమ్మ ఇదేం సర్లేరా నాయన, సరే రాత్రి 9 అవుతుంది మా అమ్మ వచ్చేది ఉంది కొంచెం ఇల్లంతా సర్ది పెట్టి, సరైన వాళ్ళ అమ్మని రోడ్డు మీద వదిలేశారు, మీ అమ్మ ఇక్కడికి ఇస్తుందా, అమ్మ ఎవరి సరళ అనుకో, ఏం లేదు క్యారెక్టర్, సీరియల్ క్యారెక్టర్ అది. ఒరిజినల్ కి డూప్లికేట్ కి డిఫరెన్స్ తెలియక, ఒక మానవత్వానికి మనిషితనానికి డిఫరెన్స్ తెలియక, అసలు వాడు ఎందుకు బతుకున్నాడో తెలియక అటెటో తచ్చెట్లాడుతుంటే ఇట్లా నా షోకి తీసుకెళ్తాను తీసుకొచ్చా. అందుకని ఇప్పుడు మీరు అందరూ ఏం చేయండి అంటే గట్టిగా చప్పట్లు కొట్టకుండా అరవండి. నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెది కుమారి, నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మంది ఎండేనే. ఏంట్రా ఇది ఆలోచిస్తున్నా ఏంటది? అదే సినిమాకి సీతతో వెళ్ళాలా గీతతో వెళ్ళాలా లతతో వెళ్ళాలని ఆలోచిస్తా ఉన్నా. ఏంటి సీత గీత ఎవరు వీళ్ళంతా? ఏలియన్స్ ఉన్నాను. బాగుందా స్మెల్? కాదురా, ఏదో కొద్దిగా గొప్ప అద్దంలో చూసుకుంటే అందంగా ఉంటానే గర్వంతో రోడ్డు మీద వెళ్తే ఏ అమ్మాయి పడట్లేదు, కానీ నీకెట్లా పడతారా అలా ఉండే అందాలను చూసి? పోనీ ఎట్లా పడ్డారు? ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్పిన. మొన్న ఒక రోజు నేను ఒక అమ్మాయి బస్సులో పోతా ఉన్నాం, సరే కాసేపు పోయినాము, బండి పోతా ఉన్నది, 2-3 స్పీడ్ బ్రేకర్లు కూడా వచ్చినాయి. ఒకసారిగా అయితే ఏమో ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. ఆర్పి మనకి బస్సు అవసరం అనింది. ఇంత చిన్న బస్సు అవసరమే అనే లోపల నాకు బాధ వేసింది. వెంటనే స్కూటీ కొనిచ్చే మీకు ఇచ్చేసిన. ఆ తర్వాత స్కూటీలు ఎక్కడ పడితే అక్కడ పోయినాం మేము. కాదు స్కూటీ ఎవరు కొన్నారు? నేనే కొన్నాలే. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. అమ్మాయి బస్సు టార్గెట్ పెట్టి నీ దగ్గర స్కూటీ దుబ్బేసి. నువ్వు అట్ట అనుబాకు. ఒక కేఫ్లో అమ్మి నేను టీ తాగుతున్నాను, టీకి డబ్బులు అమ్మే ఇచ్చింది మా అమ్మ మీద. టీకి డబ్బులు అమ్మే ఇచ్చింది, టీ తెచ్చింది, తాగుతా ఉన్నాము, 2-3 సిప్పులు తాగినాము. అప్పుడు అమ్మనిందా ఆర్పి ఇంత చిన్న కేఫ్ లో తాగడం ఏమన్నా బాగుందా అనింది. నాకు కూడా చాలా బాధ వేసింది. వెంటనే 5 స్టార్ హోటల్ తీసుకుపోయింది. ఆడ తాగినాం ఇద్దరు. బిల్లు నేనే కట్టా. ఆ అమ్మాయి చిన్న కప్పులో కేఫ్ లో సాసర్కి పెట్టిన బేరంకి 5 స్టార్ హోటల్ నీకు బాగా పడింది వెనక.
అలా అన్నబాకు. మూడోసారి ఒకసారి నేను సినిమా థియేటర్ పోయినాం. లైన్ లో నిలబడుకొని మరి తొక్కించుకొని పడదోసి అట్లేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయల టికెట్ తీసుకొచ్చి డబ్బులు పెట్టింది మా అమ్మాయి తోటి. మళ్ళీ సినిమా థియేటర్ లో పోయినాం. సినిమా చూస్తా ఉన్నాం. సినిమా 5-10 నిమిషాలు గడిచింది. ఆర్పే ఏమన్నా సినిమా థియేటర్ లో చూడడం న్యాయమేనా మనకి అనింది. మళ్ళీ బాధ వేసింది. ఇమీడియట్లీ నేను ప్రసాద్ ఐమాక్స్ తీసుకుపోయినా. నువ్వేగా కట్టావు. అలా అనబాకు. మొన్న ఒక రోజు నేను మధ్య స్కూటీ మీద వెళ్తా ఉన్నాం. లేదు నువ్వు కొనిచ్చింది స్కూటీ. అట్టను బాకు పోతా ఉన్నాము. షాపింగ్ మాల్ కనబడింది అమ్మికి. ఆర్పి షాపింగ్ మాల్ రానింది. మళ్ళీ బాధ వేసింది. ఫస్ట్ లోపల తీసుకుపోయి నిలబెట్టిన. అమ్మి ఇంకొక లవర్ అయితే ఏం చేస్తా సంటే దగ్గర పోగానే అవన్నీ పెరుక్కున్నాక ఇవి కావాలంటది. అమ్మి ఏమన్నా పాపం వాటిని ఎత్తుకొని ఇవి నాకు బాగుంటాయా అనింది. మళ్ళీ బాధ వేసింది అంటే అన్ని కొనిచ్చేసా. బేసిక్ గా నువ్వు ఎర్ర పువ్వు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? ఆ తర్వాత ఒక రోజు నా కాడికి వచ్చి ఎంత ఇన్నోసెంట్ అంటే ఎంత ఇన్నోసెంట్ అంటే ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి బ్లెస్ మీ ఆర్పి అనింది. ఎవరైనా పడతారా మన కాళ్ళ మీద సంటే ఎందుకు పడ్డావు అని అడిగా. ఈ రోజు నాకు ఎగ్జామ్ కదా బ్లెస్ మీ అనింది. ఓకే నాన్న ఐ లవ్ యూ రా బాగా రాయిరా అన్న. అమాయకం క్వశ్చన్ అడిగింది. ఏంటో తెలుసా? హాల్ టికెట్ ఇవ్వాలంటే కాలేజీలో ముందు ఫీజు కట్టాలా అనింది. ఎంత అరవబాకండి. బాధేసి నేను వెళ్ళి ఫీజు కట్టి హాల్ టికెట్ చేతిలో పెట్టి నుట్టుతున్న బొట్టు పెట్టి లోపలికి నెట్టి ఈ రోజు అమ్మాయి ఉన్నత స్థాయిలో ఉంది. నీకు తెలుసా నీకు ఒక విషయం జరిగింది ఇక్కడ. ఏంది సత్య? పిట్టల్ని కింద పడేసి తొక్కారు. అంటే చాలా అమ్మాయికులు గర్ల్స్ ఉమెన్స్ లేడీస్ ఓకే మొత్తానికి మీకు ఒరిజినల్ లవ్ డూప్లికేట్ల గురించి తెలిసిపోయింది కాబట్టి వాడు ఎలాంటి వాడో కూడా మీకు అర్థమైపోయింది కాబట్టి మీకు తెలిసిన ఒరిజినల్ ఆర్ డూప్లికేట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నాగార్జున గీతాంజలి సినిమా చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు అంటుంది. అది ఒరిజినల్ లవా డూప్లికేట్ లవా? దాన్ని హాస్పిటల్ చూపించుకోమని. ఎందుకు పోయా? ఆమె క్యాన్సర్ ఉంది. నా గుండెలపైన తన పేరు పచ్చబొట్టు, తన గుండెలపైన నా పేరు పచ్చబొట్టు. అది ప్రేమ లేదా మోసమా? వ్యాధి. ఒకప్పుడు చిన్నప్పుడు పచ్చబొట్టు వేయించేవారు. ఎందుకో తెలుసా? తెలుసు. ఎందుకు? అంటే మన వ్యాధి రాకుండా. ఇది అంతే. ప్రేమ డిసీజేరా. ఒక్కసారి అంటుకుంటే దాని అమ్మ జీవితం నాశనం అయిపోవడం తప్పితే మరి తగ్గేది ఉండదు. ఇక మందులు పడితే పోయేది కాదు అది. దీనికి ఒకటే ఒక మెడిసిన్, నివారణ ఒకటే మార్గం. ఏ అమ్మాయిని లవ్ చేయి. నివారణ అంటే 90 అనుకునేవు. ఆ నివారణ కాదు, నివారణ మొత్తం అయిపోవడం. కూర్చో. నా లవర్ ని చూసినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ లో ఇళయరాజా మ్యూజిక్. కొన్ని రోజులాగు తమన్ డప్పు సౌండ్లు వస్తాయి. నేను బిర్యానీ తెచ్చినా తనే తినిపిస్తుంది, నేను ఐస్ క్రీమ్ తెచ్చినా తనే తినిపిస్తుంది. అది రియల్ లవ్వా? దానికి ఏదో కావాలేమో చూసుకో. నీకు తినిపించి తను కూడా తింటుంది కదా. నాకే తినిపిస్తుంది. నువ్వు కూడా నాలాగే. మామూలుగా అబ్బాయిలకు ఉండేది డూప్లికేట్ లవ్, మాకు మీ మీద ఉండేది ఒరిజినల్ లవ్. ఏ ఊళ్ళో? మాదే ఒరిజినల్ లవ్, మీదే డూప్లికేట్ లవ్. ఎట్లా చెప్పు మీది ఒరిజినల్ లవ్? మీరు జస్ట్ అవసరాని కోసమే వాడుకుంటారు. మేము పెళ్లి దాకా కూడా వాడుకుంటాం, పెళ్లి తర్వాత కూడా వాడుకుంటాం. పెళ్లి అయిన తర్వాత 60 సంవత్సరాలు బతకాలి. ఎవరెవరిని వాడుతున్నారు? ఆబ్వియస్లీ పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత మేమే మిమ్మల్ని వాడుకుంటాం. చూసావా? అదే ఒరిజినల్ లవ్ అంటే. ఎట్లా అది వాడుకోవడం ఒరిజినల్ లవ్? నేను ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త టేక్ కేర్ అంటూ SMS పెడుతుంది డైలీ. అది ఒరిజినల్ లవా డూప్లికేట్? యాక్చువల్ గా అమ్మాయి నీకు వార్నింగ్ ఇస్తోంది. నాతో జాగ్రత్తగా ఉండు, టేక్ కేర్, ఐ లవ్ యూ. మనసు నిండితే ఒరిజినల్ లవ్, జోబు ఖాళీ చేస్తే డూప్లికేట్ లవ్. మనసు నిండిపోయిందని మీకేటో తెలుసు? మనసారా ప్రేమిస్తే తెలుస్తుంది. అది
అది మనసు నిండిపోయిందని అది ఏమన్నా కొండ ఏంటి? ఇన్ని లీటర్లు అయితే నిండిపోద్ది అనడానికి. ప్రేమతో చూసింది. ఏది ఒకసారి ప్రేమగా చూడు. అటు చూడు మాకు ప్రేమించు, వీలైతే తిరిగి ప్రేమిస్తాను నేను కూడా. వీడిని ప్రేమించవచ్చు, తప్పులేదు, ఎందుకంటే వీడి వల్ల నీకు ఏ హాని లేదు. నేను ప్రేమిస్తా ఆర్పి, ఐ లవ్ యూ. ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఎంతసేపు నన్ను చూసావు? ఇప్పుడు సీరియల్ సినిమా ఇదేని ప్రత్యేకత దాందే. అమ్మాయిలు అట్రాక్టివ్ డ్రెస్ వేస్తే డూప్లికేట్ లవ్, అదే లంగావని వేస్తే ఒరిజినల్ లవ్వా? పోనీ నువ్వు వేసుకుంటే ఒరిజినల్, వేసుకోకపోతే డూప్లికేటా? ఏమిరా మాస్టారు నీతోటి? లవ్ అనేది చైనా ఫోన్ లాంటిది, దానికి వారంటీ గ్యారంటీ రెండు ఉండవు. నీకు ఈ జీవితంలో పెళ్లిగా తెలుసా? అన్న నా లవర్ ఎనిమల్ లవర్ అన్న, అందుకే నిన్ను గట్టిగా ప్రేమిస్తుంది. మీరు చాలా మంది లవ్ చేస్తాను అంటున్నారు కదా, మీరు కళ్ళతో చూసి లవ్ చేశారా, మనసుతో చూసి లవ్ లేదా కళ్ళ చేశారా? చోటుతో చూసి లవ్ చేయనా? కళ్ళతో చూసా అంటావుగా, మరి ప్రేమ గుడ్డిదని ఎందుకంటారు? ఎవరన్నారు? నేనన్నా? చాలా మంది అంటారు. కరెంట్ పోయినప్పుడు ప్రేమించుకుంటే గుడ్డిగా ఇంకేమవుతుందా? లవ్ అనేది రోప్ పైన బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం లాంటిది. ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తే అంతవరకు బాగుంటది. ఎప్పుడు కింద పడతామో అప్పుడు చుక్కలు కనిపిస్తాయి. ఆర్పి గారు, ప్రేమ గురించి ఎంత చెప్తున్నారు? మీ నడకను చూసి ప్రేమించిందా, మీ డ్రెస్ చూసి ప్రేమించిందా, మీ మాటను చూసి ప్రేమించిందా? ఇలాంటి వాడు అమ్మాయిని ఇసిగిస్తుంటే అమ్మాయి నాకు పడిపోయింది. అమాయకులు కాబట్టే ముగ్గురిని ప్రేమించారా? నేను ముగ్గురు కాదు, నీ మీద నాకు డౌట్ ఉంది, పడిపోయినావు నువ్వు నాకు. దాని పేరు నా కామెంట్. నా కామెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. పగలు మేకతో ప్రాక్టీస్ చేస్తుండు, నైట్ అమ్మాయితో ప్రాక్టీస్ చేస్తుండు. నువ్వెవరితో ప్రాక్టీస్ చేసావు? ఒకటి మూగ జంతువు, ఇంకోటి వాగే జంతువు. ఓ అట్లా వచ్చావా? ప్రేమ గుడ్డిది అంటారు, కాదు భయ్య, వాళ్ళు మనం గుడ్డి వాళ్ళు చేస్తున్నారు. ఒక పిల్లం ముందు రెండో పిల్లం ముద్దు. తను మాకు తెల్లతోలుగా స్టైల్ గా ఉందని కిస్ చేసాడేమో, అది మేకరనా ఈక, అది మేకరనా ఈక. ఆడేమంటాడు తెలుసా నేను? అన్నది ఖచ్చితంగా కోకం చూయించి మేక నాకించే టైప్ అన్న. వాడు వేసిన దాని నుంచి రెండు దొబ్బేసి ఒకటి అటాచ్ చేసి చాక్లెట్ దొబ్బేద్దామని ఏదో ప్లాన్. ఇష్టని మగాళ్ళకి ప్రేమలో లీనమైతే ఇంతేనేమో, జంతువులకి మనుషులకి తేడా తెలియదు. నాకు కూడా తేడా తెలియదురా. చూసావా, మేము ప్రేమించడం మొదలు పెడితే అలా ఉంటుంది, ప్రేమను పంచుతూనే ఉంటాం. మాకు జంతువులు ఆడవాళ్ళు అలా ఇలా తేడా ఉండదు, ఎవరు పడితే వాళ్ళకి ప్రేమను పంచేస్తుంటాం. అట్లా పంచేస్తే ఎట్లా? మాకు ఉంది కాబట్టి పంచుతున్నాం. గంతలు కట్టినా కట్టకపోయినా నేను దానికే పెడతాను ముద్దు. తను మాకు అన్న దానికి ఇంకా ముద్దు పెట్టలేదు అన్న. ఫస్ట్ దీనికి ఎట్లా రుచి ఎట్లా ఉంటుందో, తర్వాత దాని రుచి కూడా బాగుంటుంది అని పెడుతుండు. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Next photo please. పిల్లం పెట్టే బాధ కడుపులో దాచుకొని లావైపోయింది భయ్యా. పిల్లం పెట్టే బాధల కంటే తాగడమే బెస్ట్ అనుకున్నాడు. నువ్వు అనుకున్నావు, వాడు అనుకున్నాడు, నువ్వు అనుకుంటున్నావు. వాడు అనుకున్నాడనే. నీకు కన్ఫర్మ్ తెలుసా? తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి, నైట్ కు పనికొస్తుందేమో. I love you,
హనీమూన్ ఏడ చేసుకోవాలో ఆలోచిస్తున్నా అన్న. ఇప్పుడు ఐడియా వచ్చింది, దాని పొట్ట మీద చేసుకోవచ్చు ఆ బాటిల్ వెనకాల. నున్నగా ఉందనే అన్న ఏడని స్లిప్ అయినా అది బాటిల్ పట్టుకోవచ్చు కదా అన్న. నీకు ఎంతసేపు దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. నా పొట్టే కాదు, నా బాటిల్ కూడా పొడుగుందని చూపిస్తున్నాను. ఎవరికైనా మనిషికి పొట్టుంటది, వీడికి పొట్టకి మనిషి ఉన్నాడు. నువ్వు ముందు చెప్పు, దాని తర్వాత నా వాళ్ళు నువ్వు నవ్వుతూ ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు చెప్పు ఎక్కడైనా మనిషికి పొట్టుంటుంది. ఎక్కడైనా మనిషికి పొట్టుంటాడు, ఇక్కడ పొట్టుంటాడు కాదమ్మా, ఎక్కడైనా మనిషికి పొట్టుంటుంది. ఎక్కడైనా మనిషికి పొట్టుంటది, ఇక్కడ పొట్టకి మనిషి ఉన్నాడు. నేనే చెప్పేసా కమెంట్. థ్యాంక్ యూ. కమెంట్ నాదే కాబట్టి నా చాక్లెట్ నాకే, ఓకేనా? ఎక్కడైనా మనిషికి పొట్టుంటుంది, ఉంటాడు, ఉంటుంది. అది పొట్ట కాదు, యాదగిరి గుట్ట. ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ కొండకి బాటిల్ తీసుకుంటారో వాళ్ళే ఫస్ట్ ప్రైజ్. వీడు చెప్పు. ఆర్పి తాగాడు కదా. ఎవరు చెప్పాడు? తను మంచి బాలుడు. నువ్వు అందరి ముందు అనమాకో. కొండ మీద కుండ అవుతుందేమో టెస్ట్ చేస్తుండు, మందు కుండ. నువ్వు పని చేయి, నల్ల ఇప్పు వస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అరే లేచిపోతాం అన్న మొగాడా, రా పోదాం. మంచి డైలాగ్ గుర్తు చేసావు. కింద పడిన డైరీ మిల్క్ నే తీయలేవు, నువ్వు అమ్మాయి నేను చేస్తావురా? అబ్బాయి స్నానం చేస్తుండేమో తొంగి తొంగి చూస్తుంది. అవునరా, నువ్వు మగజాతి ఆనముత్తి అనివిరా. ఏం పారిపోవడానికి నా డీటెయిల్స్ మొత్తం కావాలా? నేను వస్తే సరిపోదా? అసలు నేను ఎవడు రమ్మన్నాడు? పెళ్లి అయిపోయింది. ఆర్పి ఏమైంది? వాళ్ళు ఉన్నారు కదా. ఊరికే పెంచారట అనమాకో. ఆంటీ, నిన్నటి వరకు మీ అబ్బాయి నాతో తిరిగి ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు ఆంటీ. చిన్నప్పుడు బాగా ఉంగుడు ఆట ఆడింది అనుకుంటానా. పక్కింటి అంకుల్ కు సైడ్ కొడుతుందనా. అదిరా నిజం. మన ఇంట్లో ఉన్న పనులన్నీ వదిలేసిపోయినా పర్వాలేదు, కానీ పక్కింట్లో ఉండే పనులు చూస్తే ఆ కిక్కే వేరప్ప. నీ చాక్లెట్ కోసమేగా. ఈ రోజు ఏ బకరా దొరుకుతాడా అని తొంగి తొంగి చూస్తుంది. అమ్మయ్యా, నిజం చెప్పారా? అక్కడ జిమ్ ఉంది అనుకుంటా, తొంగి చూస్తుంది ఎవరెవరు బాడీలు బాగున్నాయను. ఏవండో శాంతి గారు, ఇది విన్నారా? పక్కింటి సుంటగారు అమ్మాయి లేచిపోయిందంట. కరెక్టరు. అలాంటి అమ్మాయి మా ఇంటి పక్కన ఒక్క అమ్మాయి సరిపోతాను డైలీ తొంగి తొంగి చూడడానికి. నువ్వు కావాలని బయటకి స్నానం చేస్తావు కదరా? చంటి, నా నైటీ పడిపోయింది, ఇస్తావా అంటు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. పెళ్ళైన కాంచి అడుగుతున్నా, నువ్వు దానికి నాకు డిఫరెన్స్ చెప్తాను, ఇప్పటి వరకు చెప్పవేందే అని. రెండు జంతువులను ప్రేమిస్తున్నాడు మనోడికి, ఎంత జంతు ప్రేమం. కుక్కరిద్దర కాపురం. సునామీకి సేకాండ్ ఇస్తున్నా, కుక్క జాగ్రత్తగా ఉండని చెప్తుంది. కుక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా. మీ ఆవిడ నాకంటే బాగా అరుస్తుందని చెప్తుంది. నీకు చాక్లెట్ నేను ఇస్తా. జనరల్ గా ఎవరికైనా విసిరేస్తా, నీకు తెచ్చిస్తాను. ఇంతకంటే నేను ఏ హెల్ప్ చేయలేను. ఐ లవ్ యూ అంటే అమ్మాయి సిగ్గుతో కళ్ళు మూసుకుంటే కుక్క నేను ప్రేమిస్తా అంటుందన్నా. నా కమెంట్ అర్థమయ్యేటట్టుగా చెప్పు. ఐ లవ్ యూ అంటే అమ్మాయి సిగ్గుతో కళ్ళు మూసుకుందన్నా. ఐ లవ్ అంటే సిగ్గుతో కళ్ళు ముచ్చిపోయిందా? ఐ లవ్ యూ అంటే అమ్మాయి సిగ్గుతో కళ్ళు ముచ్చుకుందన్నా. ముచ్చుకుపోవడం ఏంట్రా?
కళ్ళు మూసుకుందన్నా. అది చెప్పు, ఇప్పుడు మొత్తం చెప్పు. ఐ లవ్ యూ అంటే అమ్మాయి కళ్ళు మూసుకుందన్నా. కుక్క నేను నిన్ను ప్రేమిస్తా అంటుంది. కళ్ళు మూసుకుపోయిందా, కళ్ళు మూసిందా? ఐ లవ్ యూ అంటే అమ్మాయి కళ్ళు మూసుకుందన్నా. ఐదు అంటే అమ్మాయి కళ్ళు మూసుకుందా? దేనికి మూసుకుంది? అమ్మాయి అంటే ఐ లవ్ యూ అంటే ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మన పవిత్రమైన ప్రేమకి కుక్కే సాక్ష్యం అని చెప్తుంది. ఎవడైనా అగ్ని సాక్ష్యం అంటాడు, నీళ్ళు సాక్ష్యం అంటాడు. నీదేవుడు కుక్క సాక్ష్యం. కుక్క విశ్వాసంగా ఉంటది కదా, కుక్క 7 ఏళ్ల కంటే ఎక్కువ బతకదు. నీ లవ్ 7 ఏళ్ళేనా? అప్పటి వరకైనా విశ్వాసంగా ఉంటదని. నీ వైఫ్ నా పెడిగ్రీ బిస్కెట్లు అనేది తీసుకుంది, ప్లీజ్ ఇప్పియమని చెప్పు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇలాంటి పిల్లాన్ని పెళ్లి చేసుకుంటే కరెంట్ బిల్ కట్టడానికి. అరే ఎప్పుడు రా నుంచో. ఇలాంటి పిల్లాన్ని పెళ్లి చేసుకుంటే కరెంట్ బిల్ కట్టే అవసరం ఉండదు. ఆంటీని చూడు భయ్యా, ఒంట్లో 100 volts కరెంట్ ఉంది, ముట్టుకుంటే షాక్ కొట్టేయగలదు. పాపం అంకుల్ పరిస్థితి ఏంట్రా? అంకుల్ అందుకే వేరే ఆంటీని చూసుకుంటూ. ఒక మగజాతిని కాపాడేవరను. అక్కడ బల్బ్ వెలిగిందంటే వాళ్ళ అయిన బల్బ్ పారిపోయినట్టే. కరెంట్ తీగలోనే కాదు కరెంట్ ఉంది, ఆంటీ ఒంటిలో కూడా కరెంట్ ఉంది. ఏమైనా నా తల్లా, నా తల్లా. ఏ టూత్ పేస్ట్ వాడుతుందో పళ్ళు తెరవకుండానే వెలుగొస్తుంది. ఆడది మీ జీవితంలో వెలుగునిస్తుంది, ఆ పిక్ చూసి అర్థం చేసుకోండి. ఆడది మా జీవితాల్లో వెలుగునిస్తుంది, ఆడదే మీ జీవితానికి వెలుగునిస్తుంది. నైట్ అంకుల్ ఫుల్ కరెంట్ ఇచ్చినేమో లోకానికి వెలుగునిస్తుంది ఆమె. మన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరు నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లోకి రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? ఒకళ్ళేమో టీవీకి క్వీన్, ఇంకొకళ్ళేమో కామెడీకి కింగ్. మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కరుణ అండ్ హ్యాండ్సమ్ ఆర్టిస్ట్ కయూమ్. లెట్స్ వెల్కమ్. Come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. Come on, darling, come on, darling, come on, darling, darling, baby. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. జనరల్ గా ఇక్కడికి వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ తోటి నేను సిగ్నేచర్ చేయించుకునే అలవాటు. ఓకే, సిగ్నేచర్ తెలుసా నీకు? ఓ మై గాడ్, ఇప్పుడే చూసాను. నువ్వు నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు మా పిల్లలందరినీ మీకు నేర్పిస్తారు. వీళ్ళని చూసి నేర్చుకొని చెయ్యి. ఓకే డన్. రెడీ 3, 2, 1 గో. అంతే. రెడీ? ఓకే 1, 2, 3 స్టార్ట్. సూపర్. ఇప్పుడు మనం ఆటలోకి వెళ్ళిపోదాం. ఓకే, దీని పేరు నా ఆట నా ఇష్టం. నా ఆట ఇష్టం. ఓకే, ఏం లేదు, చాలా సింపుల్. నువ్వేమో హీరో డైలాగ్స్ చెప్పాలి, నువ్వేమో పాటలు పాడాలి. ఏ పాటైనా పాడాలి, అంటే ఎనీ సాంగ్. నువ్వు పాడితే అబ్బాయిలందరూ వింటారు, నువ్వు డైలాగ్ చెప్తే అమ్మాయిలందరూ పడిపోతారు. ఓకే ఓకే. కానీ చిన్న ట్విస్ట్ ఏంటి అంటే చాక్లెట్ నోట్లో పెట్టుకొని పాడాలి. ఇప్పుడు అసలైన ఆట స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను 3, 2, 1 గో అంటాను. ఫస్ట్ లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీసే. రెడీ 3, 2, 1 గో. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా నా ప్రేమను అని.
డైలాగ్ చాక్లెట్ బాల్ చప్పరించకూడదు, నోట్లో పెట్టుకొని చెప్పాలి. అయ్యో చాక్లెట్ బాగుంది. డైలాగ్ బోలియే భాయ్. నాన్న పందులు గుంపులు గుంపులుగా వస్తాయి, సింహ వస్తాయి. అది అలానే ఉండాలి. రెడీ స్టార్ట్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆనందం అల్లరి చేస్తే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది, నాలా ఉంటుంది. సూపర్. స్టార్ట్. ఓకే స్టార్ట్. పెప్పర్ లారే స్కూటర్ గుర్తు ఎలా ఉంటుంది అలా ఉంటుంది నీ గుర్తే. టేక్ దిస్. చీకటితో వెలిగి చెప్పెను నేను నానని, ఓటమితో గెలిపి చెప్పెను నేను నానని, నేను నానని కాదని, నిన్నటి రాతని మార్చిస్తానని. స్టార్ట్. ఫాదర్ ఇండియా, మదర్ థైలాండ్, మీ సింగిల్. లక్ష్మి డోంట్ టచ్ మీ. యూ సింగిల్, ఐ సింగిల్. సింగిల్ సింగిల్ డబల్. చంపేస్తే చంపేయే, ఆయన నన్ను లవ్ చెయ్యే, నువ్వు ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. డైలాగ్. మ్యాంగో తోట నా నోట్లో ఉన్నట్టు ఉంది. ఎన్ని జాకెట్లా, అయ్యో అయ్యో అయ్యో. డైలాగ్ చెప్పా చెప్పా. నీకు అచ్చా అచ్చా సాంగ్ గానా హై. ఏమన్నావు కన్నులతో మాట్లాడి భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా. అంతే. ఏదో మాయ చేసావేమో. రెడీ. రెడ్డి ఏమిటి? నువ్వు చాక్లెట్ మీద చాక్లెట్ కోస్తే నీ పీక కోస్తా. ఓకే, సో మొత్తానికి రౌండ్ అదిరిపోయేటట్టు గా పాపం కష్టపడి పాటలు పాడారు, కష్టపడి డైలాగులు చెప్పారు కాబట్టి ఎవరు విన్నర్ డిక్లేర్ చేయాలి అంటే కయ్యూమ్ ఇస్ ద విన్నర్. కాంగ్రెస్. నా ఇంటర్నేషనల్ రౌండ్ బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. ఆర్పి, నువ్వు అక్కడ నుంచి లేచి అక్కడ వెనకాల అబ్బాయిల దగ్గర వెళ్ళి కూర్చో, అమ్మాయిల మధ్యలో ఎందుకు కూర్చున్నావు? లే. ఎప్పుడైనా లేనిది తీసుకోవాలి, అబ్బచ్చా ఉన్నదాంతో సరిపెట్టుకోకూడదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇందాక పాపం గ్రహస్థితులు బాలేక అమ్మాయికి కొంచెం సైకో అయిపోయి వాడికి ఐలేవ్ చెప్పి. ఓకే, సో మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. మీ పేరు మీరు చెప్పకూడదు, వారు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఎవరితోటి ఎక్కువసేపు ఎంత ఆడుకుంటే వారు విన్నర్స్. మీరు ప్రభాకర్ గారు, గిల్కి ప్రభాకర్ గారు, మిమ్మల్ని ఎంతమంది ఆడుకుంటున్నారండి? కాలింగ్ ఫ్రమ్ యుఎస్ అండి. ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళు మీకు అవార్డ్ ఇవ్వబోతున్నారు. కొత్త భాషని కనిపెట్టినందుకు చాలా 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 థ్యాంక్స్. ఈ అవార్డ్ తీసుకోవడానికి యూరోప్ లో ఈసారి ప్లాన్ చేసాం మేము. అవార్డ్ మీకు అక్కడ ఇస్తున్నాము. స్పెషల్లీ మీ ఒక్కరి కోసమే అవార్డ్ ప్లాన్ చేసాము. భాస్కర్ అవార్డా? ఆస్కర్ భాస్కర్ కదండి, ఆస్కర్ అవార్డ్. ఓకే ఓకే, ఏంటి బంపర్ ఆఫర్ నాకెందుకమ్మా? రాజమౌళి గారు మిమ్మల్ని పెట్టి స్పెషల్ లాంగ్వేజ్ ని కనిపెట్టారు కాబట్టి మీ ఒక్కరికి అవార్డు వచ్చింది. మీ నేమ్? సునీత అండి. సునీత గారు, ఓకే ఓకే. యా, బట్ నేను రాజమౌళి గారితో ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ మర్యాద అవన్నీ కాదండి, అవన్నీ చేశాక కూడా ఇది స్పెషల్ గా కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేశారు కదా, ఆ లాంగ్వేజ్ కోసం మీకు ఇస్తున్నారు.
ఓ అదే ఫ్లైట్ రాజమౌళి గారండి, చార్జెస్ కూడా వాళ్ళు మీరే పెట్టుకొని రండి. కావాలంటే ఇద్దరు అమ్మాయిల్ని బాడీ గార్డ్ గా పంపిస్తారు, వాళ్ళ ఫ్లైట్ టికెట్ కూడా మీరే పెట్టుకొని రావచ్చు. ఇంతకు ఎవరమ్మా మీరు? సునీత అండి, ఆస్కర్ అవార్డ్ టీమ్ కమిటీ మెంబర్ అండి. సునీత కాదు, ఎవరు తెలిసిన వాళ్ళే ఉంటారు. నిజం కాదండి, చెప్పండి. నేను సునీతనే మాట్లాడేది. మీకు ఆస్కర్ అవార్డ్ వచ్చింది, అది యూరోప్ లో ప్లాన్ చేసాం మేము. అమ్మా 1 వీక్ నుంచి డే నైట్ షూటింగ్ జరుగుతున్నాయి. అవునా? ఏమనుకోవద్దు, నిజం చెప్పండి ఎవరు మీరు? కోసం యూరోప్ లో స్పెషల్ గా ప్లాన్ చేసామండి. ప్లీజ్ మీరు ఖచ్చితంగా రావాలి. ఫ్లైట్ టికెట్ కూడా మీరే పెట్టుకోవాలి. కావాలంటే ఇద్దరు అందమైన అమ్మాయిని మీ కంపెనీకి యూరోప్ జర్నీ అంతా బ్యూటిఫుల్ గా ఉండడానికి అమ్మాయిని అరేంజ్ చేస్తాము. సో ప్లీజ్ మీ టైం ఎప్పుడు నేను మ్యారీడ్, అదేం ప్రాబ్లం. ఓకే, మ్యారీడ్ తో పని ఏముంది సార్? మ్యారేజ్ అయిపోతే ఏముంది? మీరు యూరోప్ కి రావాలి, ఆస్కర్ అవార్డ్ తీసుకోవాలి. అమ్మా ఎవరు నిజం చెప్పండి, ఆస్కర్ అవార్డు లేదు, వద్దు. ఆస్కర్ అవార్డు ఇప్పుడు ఎందుకు ఇస్తారు? ఇండియా అవార్డు రాలేదు, ఆస్కర్ అవార్డు తర్వాత దేవుడి. కానీ ఆస్కర్ కి వాళ్ళు స్పెషల్ గా నాకే సెలెక్ట్ చేశారండి. మిమ్మల్ని సెలెక్ట్ చేయాలని నేను ఖచ్చితంగా కూర్చున్నాను. మీరు ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటారంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు మీకే అవార్డు ఇస్తారు. పాస్పోర్ట్ లేదు, నాకు పాస్పోర్ట్ లేదు. అప్లై చేయండి, పర్లేదు. మీ పాస్పోర్ట్ వచ్చాకనే మనము అవార్డు మీకోసమే పెడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారనుకోండి. అమ్మా ప్లీజ్ ఏమనుకోవద్దు. లేదు చెప్పండి. అరే నా పేరు సునీత అండి, నేను ఆస్కర్ అవార్డ్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను. మీరు డెఫినెట్ గా మీ పాస్పోర్ట్ అప్లై అయిపోయాక, మీ పాస్పోర్ట్ మీ ఇంటికి వచ్చాక నాకు కాల్ చేయండి. అవునా, మీకు నంబర్ ఎవరు ఇచ్చారు నాది? ఆస్కర్ వాళ్ళు కనుక్కున్నారండి, కనుక్కొని నాకు ఇచ్చారండి. ఓకే అమ్మా, ఇప్పుడైనా వద్దు, ఎవరో చెప్పండి ప్లీజ్. మీరు ఎవరు చెప్పండి ప్లీజ్. అయ్యో నిజమండి, ఫోన్ కట్ చేస్తా బాగుండదు, ఎందుకంటే తెలియదు మీరు ఎవరు. పర్లేదు మీరే చెప్పాలి. నేను మీ డేట్ టైం చెప్పారనుకోండి, ఆ టైం కి ఆ డేట్ రోజే ఫిక్స్ చేసుకుంటాం. ఆస్కర్ యూరోప్ లో చేస్తున్నాం. ఆస్కర్ అవార్డు లేదు, భాస్కర్ అవార్డు. భాస్కర్ కాదండి, మీరు ఊరికే భాస్కర్ అనుకుంటున్నారు. ఇది ఆస్కర్. భాస్కర్ మీ ఫ్రెండా? ఊరికే భాస్కర్ అంటున్నారు. భాస్కర్ మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా. ఎవరు మీరు? భాస్కర్ తో మాట్లాడండి. ఆస్కర్, OSCAR, ఆస్కర్. ఏదో ఇన్నో వాయిస్ ఉంది, ఇది ఒకసారి మాట్లాడే. మీ పేరు నేమ్? ఇది ఆస్కర్. మీ నేమ్ ప్లీజ్. ఆస్కర్ రాజశేఖర్. ఏదో ఇన్నో వాయిస్ ఉంది, బట్ ఓకే. బట్ మీరేం చేస్తున్నారండి? ప్రభాకర్, ఏం చేస్తున్నావు? ఆస్కర్ ఇవ్వాలంటే నీకు ఆలస్యంగా ఉందా? పెద్ద వాయిస్ ఎందుకండి? ప్రభాకర్, సరిగ్గా మాట్లాడవాలి. ఆ వాయిస్ ని ఇమిటేట్ చేయలేడంత ఈజీ కాదు. ఓకే, మీరు ఎవరు చెప్పండి? ఆస్కర్ సునీత. ఆస్కర్ భాస్కర్. ఇక పెద్ద మంచిగా ఉన్నావా? తండ్రి చలాకి తండ్రి మంచిగా గుర్తుపట్టినావు. లేదు, ఇది సెకండ్ టైం థర్డ్ టైం కూడా ఫోన్ వచ్చింది అనుకో. కిల్కి వచ్చి వస్తుంది. వచ్చి కలుగుతావా? నువ్వు నా దగ్గర రాదు. నువ్వు 6 ఫీట్లు ఉంటావు, నేను 5 ఫీట్లు ఉన్నా. తలెత్తి చూడడం కష్టం. ఎందుకు నేను దొరికినా మీకు అందరికి? ఎందుకంటే ఇప్పుడు ఇగో బేసిక్ పాయింట్ ఏంటంటే ఎవరెవరికి దొరికారనేది ఇంపార్టెంట్ కాదు. నీకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తుపట్టి చాలు. అదే ఎవరైనా ఇప్పటికీ ఐడియా వస్తలేదు. గుర్తుపట్టాలే. నాకు ఎందుకంటే యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే నాకు అమ్మాయిలు ఎవరు ఫోన్ చేయరు, అందుకే ఐడియా వస్తలేదు. చూసావా, ఫస్ట్ టైం నీ లైఫ్ లో అమ్మాయిలు ఫోన్ చేశారు. మీ ఆవిడ కాక. అదే 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 కొత్తగా ఉంది. మళ్ళా మాట్లాడు, మళ్ళా గుర్తుపట్టు. హాయ్ అండి, నేను సునీత. ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు? మీరు ఇంకా గుర్తుపట్టకపోతే ఎందుకండి? ప్రభాకర్ గారు, చాలా సార్లు కలిసామండి మనం. పాతలు ఎవ్వరు? నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు మంచి ప్లే బాయ్ కాక నాకు తెలిసి ఈ విషయం. ఉంటది. చెప్పండి చెప్పండి. అరే గుర్తుపట్టలే? అరే బాబా పేచాన్ రే. పేచాన్ కోన్? ఓహో కరుణ గారా? అన్నా మర్చిపోయా, మీ ఫ్యాన్స్ ఉన్నారన్నా ఇక్కడ. ఒకసారి హాయ్ చెప్పు అందరికి. అన్నా ఒక్కసారి డైలాగ్ అంటే చెప్పనా? చెప్తాం భయమని. ఓకే ఒకసారి. నిమ్దా దూసరా టెల్ మీ హర్ తబూస్ క్రాక్ నింబోలా మొయ్యూసుకు లోహకువే
థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఫోన్ చేస్తారు? కయ్యోనా అన్నయ్య గారు చేయండి. అన్నయ్య గారు అంటే నాకు కొద్ది చిన్న భయం, అయితే నన్ను గుర్తుపట్టేస్తారేమో అని డౌట్. ఆయన చాలా ఇంటెలిజెంట్, అది వేరే విషయం. ఆయన కద్దరు కిలాడి, ఫలాంతర్ పగిడి, కాట్ర వెళ్ళి, జంబలహట్ రాజా. ఇప్పుడు అలీ నాకు ఫోన్ చేద్దాం. హలో అలీగా సార్. సార్ మేము యూఎస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. హలో హలో సార్, మేము యూఎస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఏం లేదు సార్, యూఎస్ లో ప్రోగ్రామ్ ఉంది సార్, లైక్ రెస్టారెంట్ ఓపెనింగ్ ఉంది సార్, దానికి ఓపెనింగ్ పిలుద్దామని ఆలోచిస్తున్నాం సార్. సార్ అదే యూఎస్ నుంచి మాట్లాడుతున్నా కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది, ఒక నిమిషం. హలో, యూ కెన్ హియర్ మీ సార్? హలో, యూ కెన్ హియర్ మీ? అదే సార్, లైక్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ చికాగో సార్. ఓకే, ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ ఉంది సార్, ఓపెనింగ్కి పిలుద్దామని ప్లానింగ్ సార్. మీ డేట్ ఎప్పుడైనా అవైలబుల్ ఉంటే, లైక్ ఎనీ టైమ్, లైక్ మీరు కంఫర్ట్ ఉంటే ఏ టైంలో మీరు చెప్తే, మీరు డేట్ చెప్తే, లైక్ విల్ ప్లాన్ అకార్డింగ్ టు దాట్. హలో, షూటింగ్ నడుస్తుందండి. ఓకే సార్, ఓకే సార్, ఐ కాల్ యూ బ్యాక్ సార్. ఓకే. మళ్ళీ తిడతాడు, ఇంటికి వెళ్తే తిడతాడు, బాబాయ్ నా వల్ల కాలే. నేను ఇరికినా వద్దు, ఒకసారి చేసి కయ్యం ఆడుకున్నాడంటే ఎవరికి ఫోన్ చేద్దామంటే నీకేం చెప్పాడన్నా అని చెప్తా. ఓకే చెప్పాను. దాని మళ్ళీ నాకు ఇవ్వద్దు ఫోన్. నేను మాట్లాడు, అదే మాట. అంటే యుఎస్ సార్, యుఎస్ నుంచి సార్. అదే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడే. అప్పుడే ఓకే ఓకే ఓకే. అంటే దాని భయం కూడా అనరు నాకు. బేసిక్ నాకు అలాంటి కాల్స్ వస్తుంటే నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశా. నువ్వు వేరే వాళ్ళకి చేయడం వేరు, దట్ ఫలాంతర బగిలికి చేయడం వేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉంటుంది అబ్బాయి, మా కంపెనీకి జీతాలు. నా ప్రాంకంలో నా ఇష్టం బ్రహ్మాండం కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు గెలిచారు? ఎక్కువసేపు మాట్లాడింది కరుణ గారు, అసలు గుర్తుపట్టకుండా మాట్లాడింది కయ్యం గారు. కాబట్టి దీనిలో ఇద్దరికి టాస్ వేసుకుంటే ఓ 10 రూపాయల నోటు కనుక పైకి ఎగరేస్తే అది అక్కడే మాయమే జేబులో పడుతుంది. కాబట్టి ఇద్దరు గెలిచారని డిక్లేర్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు మై గేమ్ మై విష్. ఇందాక నా ఆట నా ఇష్టం, ఇది నీది మై గేమ్ మై విష్. ఇంగ్లీష్ లో అయినా అదే, తెలుగు లో అయినా అదే. మరి మంచి చెప్పినా నీకు తెలుగు వచ్చేసింది. నీకు ఇంత బాగా తెలుగు వచ్చు కదా, నీకు ఇంత బాగా తెలుగు వచ్చు కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ కి తెలుగు ఎందుకు నేర్పిలేను? రష్మికి వచ్చిన తెలుగు నాకు రాదు. అవును, అది బూతు. మంచి మాట్లాడు. మాకి మీకి ఒకటే డ్రెస్ చేసినాయి, అది తెలుగుకి పిండం పెడుతుంది తెలుసా? తెలుగుని భ్రష్టు పట్టిస్తుంది. నేనేం చెప్పలేదు, నువ్వేం వినలేదు. తెలుగుని భ్రష్టు పట్టిస్తున్న రష్మి అని అంటున్న కరుణ. అసలు రష్మికి తెలుగు మాట్లాడడం రాదు అని అంటున్న కరుణ. అంటున్నా చంటి అని అంటున్న కరుణ. ఓకే, సో గేమ్ ఏంటంటే నేను జనరల్ గా ట్రాక్స్ ప్లే చేస్తాను. ఆ ట్రాక్స్ కి మీరు తగ్గట్టుగా డబ్ స్మాష్ చేయాలి, అంటే డాన్స్ చేయాలి. డాన్స్ అంటే డబ్ స్మాష్ అంటే అదే కదా, ఎవరో ఎక్కడో వాయిస్ వస్తుంటే ఇక్కడ మన డైలాగ్ చేయడం తెలుసు, డాన్స్ చేసి డబ్ స్మాష్ చేయాలి. 1 2 3 ఫస్ట్ ట్రాక్ ప్లీజ్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని.
ప్రేమించానని నేను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్ను ప్రేమించావని సూపర్ 1 2 3 సాంగ్ ప్లీజ్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా కొంగు జారితే ముందు కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా ఇది లాస్ట్ సాంగ్ నీకు. నీకు లాస్ట్ సాంగ్. ఓకే, ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు, అదిరిపేటగా పర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి 1 2 3 సాంగ్. ఇది డస్ట్ మ్యాచ్ లాగా లేదు, చంటి స్మాష్ లాగా ఉంది. అంటే పాత రెట్రోని మళ్ళీ మీరు ఎస్టాబ్లిష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కంప్లీట్ గా ఇందా చెప్పాను కదా నీకు, 2 చాక్లెట్ ఒక బిస్కెట్ లాగా. ఇక్కడ ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉంది. కరుణ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ టైం. నేను చూస్తాను టీవీలో, నేను కూడా వెళ్ళాలి ఒక రోజు షోకి అనేసి ఎప్పుడు అనుకుంటాను. చాలా మంది కూడా అడిగారు ఎప్పుడు వస్తున్నారు ఆ షోకి అనేసి. ఈ రోజు వచ్చేసాను. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then, take care. Bye bye. See you. We all love you. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి.